నివృత్తి చేయకుండా నీకు కంపెనీ పేర్లు తెలుసా? ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు? చెప్పగలవా? మీ తండ్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తావు. నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. బందర్ పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను. వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్ట్ నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగలను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను. అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను. అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్ కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను. శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను. పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను. సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు, ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం.